కియామా నుంచి మా నెక్స్ట్ పాయింట్ సేక్లిఫ్ బ్రిడ్జ్ అనుకున్నాం. వెళ్తుంటే దారిలో మంచి బ్లూ కలర్ లేక్ ఒకటి ఫ్లాష్ అయింది. సో కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నాం అక్కడికి. ఈ లేక్ పేరు లేక్ ఇలవరా అంట. ప్రొనౌన్సియేషన్ రైటో రాంగో నాకు తెలీదు. కలర్ మాత్రం సూపర్గా ఉంది. ఇలాంటి కలర్ ఓన్లీ లదాఖ్లో ఉంటుంది అనుకున్నాను నేను. మంచిగా ఫొటోస్ దిగి సేక్లిఫ్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయిపోయాం. కార్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియలేదు. సో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఒక 2 సార్లు తిరిగాము. ఫైనల్గా ఇక్కడ ఒక దగ్గర పార్క్ చేసి ఇక్కడ కూడా ఫొటోస్ దిగాం. జస్ట్ సీనిక్గా ఉంటుంది ఆ వే అంతా, అంతకుమించి ఏమీ లేదు. మా నెక్స్ట్ స్టాప్ బాల్డ్ హిల్ పాయింట్. సో ఈ స్పాట్కి అయితే మేము పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చాం అనిపించింది. అరౌండ్ 4:30 to 5 ఆ రేంజ్లో వెళ్ళాం. అయితే అక్కడ మరి ఎవ్రీడే ఈ యాక్టివిటీ ఉంటుందో లేకపోతే ఆ రోజు స్పెషల్గా ఉందో నాకు తెలీదు. బట్ చాలామంది గ్లైడింగ్ అయితే చేస్తున్నారు. గ్లైడింగ్ అనే అనుకుంటున్నాను దీన్ని, ఈ యాక్టివిటీని. సో మేము వెళ్ళిన వెంటనే పెద్ద వెయిటింగ్ ఏమీ లేదు. 1 by 1 ఎగిరిపోతున్నారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇది చూసి. వాళ్ళకి ఏదో చాలా న్యూ థింగ్గా అనిపించింది ఇది. అసలు ఇది క్లోజ్గా చూడడం మాకు కూడా బాగా అనిపించింది. Day 2లో కూడా మా కిడ్స్ చాలా కోఆపరేట్ చేశారు. సో ఇంకా ఫింగర్స్ క్రాస్డ్, ఇంకొక 3-4 డేస్ ఉంది. సో ఇక్కడ నుంచి మా నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా అకామిడేషన్కి. సో సిడ్నీ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మేము, అంటే సిడ్నీ CBD నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటున్నాము. So that's all about day 2. Hope you like the video.